కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఏమైతున్నదో ఏమో. ఒక ఆయన ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడు, ఇంకొక ఆయన నీళ్లు వాటర్ కలిసినాయి అంటాడు, మరొక ఆయన పొంతన లేని సమాధానాలు చెప్తాడు. వీళ్ళంతా జాలదన్నట్టు ఇప్పుడు ఇంకో కొత్త మంత్రి మరో కొత్త ముచ్చట చెప్తున్నది. అదేదో ఇనుండ్రి మీదే. మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకో. ఇన్నరా వినికిడి శక్తి లేనోళ్ళు బ్రెయిలీ లిపితోని మాట్లాడుకుంటారట. ఇదెక్కడిచ్చంత్రము? బ్రెయిలీ లిపి అంటే ఇన్ని రోజులు కళ్ళు లేనోళ్ళు కాగితాల మీద సూదులతో రాసే రాత అనుకున్నాం, కానీ బ్రెయిలీ లిపి గురించి మంత్రి కొండా సురేఖ మేడం చెప్తున్నదంటే అదే కరెక్ట్ అయి ఉంటది. అంటే ఇప్పటి నుంచి అన్ని మార్చేయాలనా? చెవులినవడక మాటలు రానోళ్లకు సైగల భాష కాదు బ్రెయిలీ లిపి నేర్పించాలనా? మరి అట్లయితే కళ్ళు లేనోళ్ళు మాట్లాడేటానికి ఏ భాష నేర్చుకోవాలి? చేతులూపి ముఖం గదిలిచ్చే సైగల భాష నేర్పాలనా అని ఆలోచన చేయకుండ్రి. ఎందుకంటే మంత్రి మేడమే కాసింత కన్ఫ్యూజ్ అయినట్టున్నది. అందుకే అటు ఇటు అటు మాట్లాడింది. ఈ నడుమ అందరు మంత్రులు తప్పులు మాట్లాడుతున్నారు కదా. హాగు దాంట్లో నేనెక్కడ వెనక పడతానో అనుకున్నదో ఎట్లనో తెలియదు గాని తప్పు చెప్పింది. మరి తర్వాతనైనా అది కాదు నేనేదో ఆలోచన చేసుకుంటా మాట్లాడినా అని కూడా చెప్పలేదట. ఈ వీడియోను చూసిన జనాలు ఇగో గిట్లున్నాయి మనల్ని ఏలుతున్నోళ్ళ మాటలు, కనీసం ఏ భాష దేనికో తెలియనోళ్ళు రాష్ట్రాన్ని ఏలుతున్నారని కామెంట్లు పెడుతున్నారట. ఏందో ఏమో పోన్రి.